తాజాగా జరిగిన ఒక ఘటనతో రైల్వే శాఖ ఉలికిపడింది. నాణ్యత విషయంలో రాజీ పడిన వెండర్కు భారీ జరిమానా విధించింది. అసలు ఆ భోజనంలో ఏం దొరికింది? రైల్వే శాఖ తీసుకున్న కఠిన చర్యలేంటి? ఇప్పుడు చూద్దాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారత రైల్వే గర్వకారణంగా చెప్పుకునే రైలు. అధునాతన హంగులతో పట్టాలెక్కిన ఈ రైలులో భోజనానికి కూడా ప్రయాణికులు భారీగానే చెల్లిస్తారు. అయితే తాజాగా ఒక ప్రయాణికుడికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో వడ్డించిన మీల్స్ ప్లేట్లో ఒక పురుగు కనిపించడంతో ఆ ప్రయాణికుడు షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆ దృశ్యాలను ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రైల్వే శాఖ ప్రతిష్టను మంటగెల్పేలా ఉన్న ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి రైళ్లను ఆధునీకరిస్తున్నా కనీసం తినే ఆహారంలో నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో ఐఆర్సీటీసీ వెంటనే స్పందించింది. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించిన సదరు క్యాటరింగ్ వెండర్ కు అక్షరాల 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయితే కేవలం జరిమానాతోనే సరిపెడితే ప్రయాణికుల ఆరోగ్యం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి వందే భారత్ రైళ్లలో ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా భోజనం నాణ్యతపై, నీళ్ల బాటిళ్లపై అనేక ఫిర్యాదులు అందాయి. ప్రయాణికులు ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తున్నప్పుడు వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఐఆర్సీటీసీపై ఉంది. కానీ వెండర్లు మాత్రం లాభార్జనే ధ్యేయంగా నాసిరకం ఆహారాన్ని వడ్డిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తాజా ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు కిచెన్లలో నిరంతరం పర్యవేక్షణ పెంచుతామని చెబుతున్నారు. ఆహార తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి దశలోనూ తనిఖీలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదనేదే ప్రయాణికుల వాదన. వేల రూపాయల టికెట్ ధరలో భోజనం కోసం కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న రైల్వే శాఖ కనీసం పురుగులు లేని ఆహారాన్ని ఇవ్వలేదా అని ప్రయాణికులు నిలదీస్తున్నారు. ఈ 10 లక్షల జరిమానా ఇతర వెండర్లలో ఎంతవరకు మార్పు తెస్తుందో వేచి చూడాలి. వందే భారత్ అంటే కేవలం వేగం మాత్రమే కాదు, నాణ్యత కూడా ఉండాలి. ఇలాంటి ఘటనలు రైల్వే శాఖపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. మరి ఇప్పటికైనా అధికారులు కఠినంగా వ్యవహరించి ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటమాడే వెండర్లపై శాశ్వత నిషేధం విధిస్తారో లేదో చూడాలి.